హాయ్, వెల్కమ్ టు రాముడు ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నాకు 180 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని నేను ఊహించలేను. ఇంకా నా ఛానల్లో మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు అన్ని విధాలా సపోర్ట్ ఇవ్వండి మీరు. ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ చేస్తున్నా. వాటికి కావలసిన పదార్థాలు బనానా, గ్రేప్స్, దానిమ్మ గింజలు, యాపిల్. నేను పాలు ఒకసారి ఊరు నుండి తెచ్చుకుంటానండి. ఇంటి దగ్గర పాలు ఇవి. ఒక 1/2 లీటరు పాలు ఫ్రూట్ సలాడ్కి వాడుకుంటున్నాను. ఇప్పుడు ½ లీటర్ పాలతో ఫ్రూట్ సలాడ్ చేస్తున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. పాలు స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మంచిగా ఇలా కలుపుతూ ఉండాలి. మీగడి కట్టకుండా మంచిగా ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని 1/2 లీటర్ పాలకి 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని పచ్చిపాలతో కలుపుకోవాలి. వేడి పాలతో కలిపితే ఉండలు కడుతుంది కాబట్టి మంచిగా పచ్చిపాలు వేసుకొని కలుపుకోవాలి. ½ లీటర్ కాకుండా ఇవి సపరేట్గా మళ్ళీ పాలు పోసుకొని కలుపుకుంటున్నాను. ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. పౌడర్ని సూపర్ మార్కెట్ నుంచి వెనీలా కస్టర్డ్ పౌడర్ తెచ్చుకున్నాను. ఇది వెజ్ కస్టర్డ్ పౌడరు. నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ అంటే నాన్ వెజ్లో ఎగ్ కలుస్తుంది కాబట్టి నేను నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి వెజ్ తెచ్చుకున్నాను. మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కస్టర్డ్ పౌడరు. కానీ కొంచెం నాకు అంత ఇప్పుడు ఓపిక లేక బయట సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నా. వాళ్ళకి 1/2 కప్పు చక్కెర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు చక్కెర వేసాను. నా దగ్గర ఆర్గానిక్ బెల్లం లేదు కాబట్టి నేను చక్కెర వేసుకుంటున్నా. మామూలు బెల్లం వాడితే పాలు ఇరుగుతున్నాయి, అందుకే చక్కెర వేసా. పాలు మంచిగా మరిగాయి. ఇప్పుడు కస్టర్డ్ని పాలల్లో వేసుకొని మంచిగా గడ్డలు కట్టకుండా తిప్పుకోవాలి, కలుపుకోవాలి మంచిగా. ఇలా 2 స్పూన్ల కంటే ½ లీటర్కి ఎక్కువ వేస్తే బాగా చిక్కగా అయింది కాబట్టి నేను 2 స్పూన్లు వేసుకున్నా కస్టర్డ్ పౌడరు. మీరు కూడా అంతే వేసుకోండి. 1/2 లీటర్కి 2 స్పూన్లు. పాలు మంచిగా ఇలా ఒక పొంగు వచ్చేంతవరకు మరిగేంతవరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి. మీగడ అస్సలు కట్టకూడదు. మంచిగా కస్టర్డ్ స్మెల్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇక స్టవ్ బంద్ చేసుకుందాం. ఫ్రూట్ సలాడ్ని ఫ్యాన్ వేసుకొని ఇలా కలుపుతూ చల్లార్చుకుంటున్నాను. మంచిగా చల్లగా అయింది. ఇప్పుడు ఫ్రూట్స్ వేసుకొని అన్ని రకాల ఫ్రూట్స్ వేసేసుకొని బనానా, గ్రేప్స్, దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు అన్నీ వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసుకున్నాను. చల్ల చల్లగా కూల్ కూల్గా టేస్ట్ చాలా బాగుంది.